సాక్షితత్వం. సాక్షితత్వంలో ఈరోజు సాక్షితత్వం అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడమే సాక్షితత్వం. అంతకుమించి వేరే ఏముండదు. సాక్షితత్వాన్ని పొందాక అంటే ఆత్మజ్ఞానం పొందాక మన మనసుకి శబ్దాది విషయాల మీద ఆసక్తి ఉండకూడదు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటువంటి విషయాల మీద ఆశ ఉండకూడదు. అంటే శబ్దాది విషయాల మీద ప్రీతిని, ఆసక్తిని క్రమంగా వదులుకోవాలి. నేను ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయాలు లేకపోతే ఉండలేను అని అనొద్దు. సాక్షితత్వ భావం దగ్గరికి వచ్చేతలకి వాటి మీద ప్రీతిని తగ్గించుకోవాలి. ఆత్మజ్ఞాని ఇలా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయాల మీద నాకు ఏ ప్రీతి లేదు అంటే విషయాలపై వెంటబడి నేను వాటిల్లోనే ఆనందము ఉంది అని భావించటం లేదు. ఎందుకయ్యా అంటే నేనే ఒక ఆనంద స్వరూపంగా తెలుసుకున్నా. ఇప్పుడు మన యొక్క సందిగ్ధతను గురించి మహాత్ములు చెప్తున్నారు ఏమని? శరీరముతో, వాక్కుతో, మనసుతో చేసే కర్మలపైన, శబ్దాది విషయాలపైన ప్రీతి అయితే తగ్గింది. ఓకే అండి, మీరు చెప్తున్నారు ఎన్నాళ్ళ నుంచి కూడా కాన్వర్సేషన్స్. శరీరముతో, మనసుతో, వాక్కుతో చేసే కర్మలపైన, శబ్దాది విషయాలపైన ప్రీతి అయితే తగ్గింది, కానీ ఆత్మదర్శనం కావడం లేదు. శరీరంతో చేసే క్రియలపైన, వాక్కుతో చేసే క్రియలపైన, మనసు చేసే కర్మలపైన, శబ్దాది విషయాలపైన ప్రీతి అయితే తగ్గింది, కానీ ఆత్మదర్శనం కావడం లేదు. అంటే శరీరము, వాక్కు ద్వారా చేసే కర్మలతో ఆత్మదర్శనం కాలేదు. శరీరం, వాక్కు ద్వారా చేసే కర్మలతో ఆల్రెడీ మనకు ఆత్మదర్శనం కాలేదు. అంటే మనం ధ్యానంలో కూర్చుని ఆత్మను నేను దర్శించాలి, ఆత్మను తెలుసుకోవాలి అని ప్రయత్నం ఎంతగా చేస్తున్నా అది ఇంద్రియాలకి గోచరించదు. అది దృశ్యం కాదు. మనం ధ్యానంలో చూసి తెలుసుకోవడానికి అది దృశ్యం కాదు. అందుకని నేను అటువంటి ప్రయత్నం ఏమీ చేయడం లేదు అంటున్నాడు ఆత్మజ్ఞాని. సాక్షితత్వంలో ఉన్నటువంటి జ్ఞాని ఏమంటున్నాడయ్యా అంటే ఆత్మదర్శనం కాలేదు. ఆత్మ అనేది దృశ్యం కాదు. మనం ధ్యానంలో ధ్యానంలో చూసి తెలుసుకోవడానికి, అందుకని నేను అభ్యాసాలు, ప్రక్రియలు, ధ్యానం చేసేటువంటి ప్రయత్నం ఏమీ చేయడం లేదు. నేను అలాగే నా మనసును నిరోధించడానికి ప్రయత్నం చేసే కొలది ఈ అభ్యాసాల్లో, ప్రక్రియల్లో మల, విక్షేప, ఆవరణ దోషాలు ఉంటున్నాయి. అందుకని నేను ఆ ప్రయత్నాలన్నీ వదిలిపెట్టి ఆ దోషములను వదలి, అంటే ఏ అభ్యాసాలు, ప్రక్రియలో చెయ్యాలి అని కూర్చుంటే నాలో ఇంకా దోషాలు ఎక్కువవుతూ ఉన్నాయి. అందుకని ఏకాగ్ర హృదయము కలవాడనై, అంటే నా అస్తిత్వాన్ని, నా ఉనికిని, నా స్వస్థితిని అనుభూతి పొందుతూ ఉన్నాను. నేను జీవించి ఉన్నంత వరకు, నేను ఎరుకతో ఉన్నంత వరకు నా అస్తిత్వం, నా ఉనికి సత్యంగా, నిత్యంగా, ఎప్పుడూ మారనిదిగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను నా మనసుని, దేహాన్ని, బాహ్య ప్రపంచాన్ని సాక్షిగా గమనించేవాడిని. గమనించబడేవి ఏవి కూడా నా వాస్తవ స్వరూపం కాదు, చూడబడేవి ఏవి కూడా నా వాస్తవ స్వరూపం కాదు అన్న భావనతో నా అస్తిత్వాన్ని, నా ఉనికిని అనుభూతి పొందుతూ ఈ మనోదేహాల్లో జరిగే ద్వంద్వాల్ని చూచేవాడిలాగా సాక్షిగా ఉన్నా. నిరంతరం నా అస్తిత్వాన్ని, నా ఉనికిని మాత్రమే అనుభూతి పొందుతూ ఉన్నా. అంటే శరీరంతో, వాక్కుతో, మనసుతో చేసే కర్మలపైన నాకు ఏ ఆసక్తి లేదు. నేను వాటిని చూచేవాడిగా ఉన్నా. నేను వాటి మీద అసహనముతో ఉన్నాను. ఇంకా సూక్ష్మంగా శబ్దాది విషయాలు కూడా నన్ను ఆకర్షించటం లేదు. ఇంకా సూక్ష్మంగా ధ్యానములో ఆత్మస్వరూపాన్ని చూద్దాము అనే భావన కూడా నాకు లేదు. 4 రకాలుగా చెప్పాడు. శరీరము, వాక్కుతో చేసే, మనసుతో చేసే కర్మలపైన నాకు ఆసక్తి లేదు, వాటితో అసహనంతో ఉన్నాను. ఇంకా సూక్ష్మంగా శబ్దాది విషయాలు కూడా నన్ను ఆకర్షించటం లేదు. ఇంకా సూక్ష్మంగా ధ్యానములో ఆత్మస్వరూపాన్ని చూద్దామనే భావన కూడా నాకు లేదు. ఎందుకంటే ఆత్మ చూడబడేది కాదు కాబట్టి.
ఆత్మస్వరూపం అదృశ్యం, అది ఇంద్రియ అగోచరం, ఊహలకు అందనిది, అది ఒక నిర్వికల్ప స్థితి. అంటే మనసులో ఏ వికల్పం ఉన్నా కానీ అది ఆత్మస్వరూపం కాదు మిత్రులారా, బాగా తెలుసుకోవాల్సిన విషయం. ఆ భావనతో నేను ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇక నేను మనసును నిరోధించడానికి ఎంత ప్రయత్నం చేసినా ఇంకా మల విక్షేప ఆవరణ దోషాలతోనే మనసు ఉంటుంది. అందుకని నేను ఆ ప్రయత్నం కూడా చేయడం లేదంటున్నాడు ఇక్కడ మహాత్ముడు. ఏమంటున్నాడు? ఒక ఏకాగ్ర హృదయముతో నా అస్తిత్వాన్ని అనుభూతి పొందుతూ ఉన్నాను, నా ఉనికిని అనుభూతి పొందుతూ ఉన్నాను. నేను చూచేవాడిగా, జస్ట్ చూచేవాడిగా, ఒక సాక్షి స్వరూపంగా ఈ ద్వంద్వాల ప్రపంచాన్ని ఒక లీలగా దర్శిస్తూ ఉన్నా అని ఎంతో అద్భుతంగా తన సాక్షి స్వరూప స్థితిని, ఒక ఉత్తమ సాధక దశలో ఉన్న ఆత్మజ్ఞాన స్థితిని ఇక్కడ మహాత్ముడు బోధిస్తూ ఉన్నాడు మనకి. మనం కూడా అటువంటి అత్యుత్తమ సాధక దశలోకి, అటువంటి అత్యుత్తమ సాక్షి భావనలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో.